ఎస్ నిల్మా జగన్ వన్ని వక్ర మార్గాలుగా కనిపిస్తా ఉన్నాయి. వంకర వ్యూహాలే ఉన్నాయి. ఎన్నికల వేళ అవి మరింత ముమ్మరంగా తెరపైకి వస్తున్నాయి. తన అనుకూల అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం చేసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా కుల సమాచార సేకరణ పునఃపరిశీలన పేరిట రెవెన్యూ సిబ్బందిని గ్రామ వార్డు స్థాయిలో ఇంటింటికి పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది. దీనికి సుమోటో కుల ధృవీకరణ పత్రాల పరిశీలన అనే పేరు పెట్టింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఇటీవల కీలక బాధ్యతల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి అనే అధికారి జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల వేళ ఈ డ్రామాకు తెరలేపినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయాలి అంటూ జిల్లా జాయింట్ కలెక్టర్లు మండల తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. వెంటనే పని ప్రారంభించాలి అంటూ వాట్సాప్ ఆదేశాలు ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్నందున ఇలా చేయలేమని జేసీలు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ పని చాలా ముఖ్యం చేసి తీరాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందే. కానీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కేసుల్లో ఇరుక్కోవడానికి తాము సిద్ధంగా లేము అంటూ పలువురు జేసీలు తేల్చి చెప్పేశారు. దీంతో సీన్ రివర్స్ అయింది. అయితే ప్రభాకర్ రెడ్డి తనపై అధికారికే తెలియకుండా ఈ తతంగమంతా నడుపుతున్నట్లు తెలిసింది. కుల ఆదాయ స్థానికత ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఒక పద్ధతి ఉంది. తొలుత విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికేట్ల కోసం స్థానిక మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ లేదా వార్డు రెవెన్యూ అధికారి దీనిని పరిశీలిస్తాడు. అర్హులని తేలితే తహసీల్దార్ ఆమోదంతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు. ఇది ఇప్పుడు అమలులో ఉన్న విధానం. కానీ ఎన్నికల సమయంలో రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికి పంపించి పరోక్షంగా జగన్ భజన చేయించేందుకే సుమోటోను తెరపైకి తెచ్చారు. అంటే గ్రామ వార్డు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారిది ఏ కులమో ఏ మతమో తెలుసుకుంటారు. దరఖాస్తు చేసుకోకున్నా వీళ్లే సుమోటోగా కుల ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. పనిలో పనిగా జగన్ అనుకూల ప్రచారం కూడా చేయడమే దీని అసలు ఉద్దేశం. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఉపాధి హామీ పథకం, సాధికారిక సర్వే డేటాల రూపంలో సర్కారు వద్ద ప్రజలకు సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉంది. ఆ డేటా ఆధారంగా కుటుంబంలో ఒకరికి కుల ధృవీకరణ పత్రం ఇంతకు ముందే ఇచ్చి ఉంటే మిగిలిన వారికి పెద్దగా విచారణ లేకుండానే సర్టిఫికెట్లు ఇవ్వాలని జీవో 483 చెబుతోంది. పైగా కుల ధృవీకరణ పత్రాలు అందరికీ అవసరం ఉండదు. కానీ మీరే ఇంటింటికి వెళ్లండి, అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి అని ప్రభాకర్ రెడ్డి ఆదేశించడం గమనార్హం. రెవెన్యూ అధికారులు సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధుల్లో తలమునకులయ్యారు. ఈ సమయంలో సుమోటో కుల ధృవీకరణ స్కీమ్ను తెరపైకి తేవడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. నిజానికి జూన్లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కులం ఆదాయ సర్టిఫికేట్లు అప్పుడు అవసరమవుతాయి. రాష్ట్రంలో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 12న పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సుమోటో కార్యక్రమం చేపట్టవచ్చు. కానీ కోడ్ అమలులో ఉన్నప్పుడే రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికి తిప్పాలనే ఆలోచన వెనక అసలు వ్యూహం వేరే ఉంది. సర్టిఫికేట్ల పేరిట సిబ్బందిని ఇంటింటికి పంపించి జగన్ అనుకూల ప్రచారం చేయించాలన్నది అసలు కోణమని ఆ వర్గాలు చెబుతున్నాయి. సమీకృత కుల ధృవీకరణ పత్రాల విన్నపాలను వీఆర్ల లాగిన్ ను పంపించాం. ఎన్నికల సమయంలో ఈ పనిని తక్షణమే చేపట్టేలా వీఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వండి అని బుధవారం జేసీలు తహసీల్దార్లకు పంపించిన వాట్సాప్ ఆదేశాల్లో సీసీఎల్ఏ అధికారి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే పలువురు జేసీలు ఈ పని చేయలేము అని చేతులెత్తేశారు. దీంతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, అందులో అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం సెలవు రోజు అయినా ఈ పనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జేసీలను దారికి తీసుకొచ్చి సుమోటో కార్యక్రమం అమలు చేయాలని ప్రభాకర్ రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. అయితే జేసీల నుంచి సానుకూల స్పందన రాలేదు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇప్పటికే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు, ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న అధికార వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా సుమోటో నాటకానికి తెరతీసింది. ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు ఇంటింటికి వెళ్లి వాటిని అందించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల వేళ ఈ చేస్తున్నటువంటి ఈ కుయుక్తిని పట్ల చాలా మంది అధికారులు అంటే ఈ టైంలో ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి వారంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జేసీలు, తహసీల్దార్లు ఇప్పుడు ఇంటింటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నికల నిబంధనావళి అమలులో ఉంది. ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి పంపి ప్రభుత్వ పథకాల గురించి, ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందిని పంపడం ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయించారనే ఆరోపణలు, అపనిందనలు మోయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవ్వడం సమంజసం కాదని వారంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎవరైతే CCLA అధికారి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవ్వాలి అని చెప్పి భావించినప్పటికీ కూడా దీనికి సంబంధించి జేసీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గురువారం నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి వారందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందని చెప్పారు. గతంలో ఎవరైనా ఒక ఇంట్లో ఫలానా కులం అని ధృవీకరణ పత్రం ఉంటే వారికి రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా కులం నిర్ధారించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వారి కులం ఏదైనప్పటికీ వాళ్ళకి సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి సుమోటోగా వెళ్లి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వెనుక వైసీపీ సర్కార్ యొక్క కుట్ర దాగి ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ప్రయత్నాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో అడ్వాంటేజ్ పొందేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని వారిని ఇంటింటికి పంపి తద్వారా తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన అటు జేసీలు వ్యతిరేకించినప్పటికీ కూడా CCLA అధికారి ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అని చెప్పడం పైన తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.